అమరావతి కేంద్రంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు కొద్ది రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీఎం నియమించిన త్రిసభ్య కమిటీ సమావేశమై కీలక నిర్ణయాలు వెల్లడించింది. చంద్రబాబు నేరుగా రైతులతో సమావేశం కావాలని నిర్ణయించారు. వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా చంద్రబాబు హామీ ఇవ్వనున్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తొలిసారి నిర్వహిస్తున్న ఈ భేటీ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు సూచించారు. సిఆర్డీఏ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఏమైనా సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉంటే వాటిని తక్షణమే పరిష్కరించాలని సిఆర్డీఏ పురపాలక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. త్వరలో వారితో సమావేశమై ఇబ్బందులు తెలుసుకొని పురపాలక శాఖ మంత్రికి అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా రైతులతో సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. పరిష్కారం కాని ఏమైనా సమస్యలుంటే వాటిని కేబినెట్ ముందు ఉంచాలని సీఎం ఆదేశించారు. రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ చేయాలని సూచించారు. నిర్మాణాల నాణ్యత, వేగం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పేర్కొన్నారు. తాజాగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో జరిగిన సమావేశం రైతుల సమస్యలపై చర్చించారు. జరీబు భూముల సమస్యల విషయంలో నిజమైన జరీబు రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్ పైన చంద్రబాబు తమ విధానం వెల్లడించే అవకాశం ఉంది. గ్రామ కంటాల సమస్యలపైన రైతులు పలు అంశాలను ప్రస్తావించారు. దీనిపైన చంద్రబాబు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అసైన్ ల్యాండ్స్ విషయంలో అమ్ముకునే అవకాశం ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వం నిర్ణయంతో సమస్యలు రావడంతో ఇప్పుడు పరిష్కారం దిశగా రైతులు ప్రభుత్వం నుంచి హామీ కోరనున్నారు.